ఆవు భారతీయులకు సాధు జంతువు. హిందువులు పవిత్రంగా దేవతగా కొలిచేది ఆవునే. భారతీయులతో ఆవుకున్న అనుబంధం వేరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవుల కోసం పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక రైతులతో ఆవులు, ఎద్దులు కలిసి జీవిస్తాయి. ఇప్పుడు ఫార్మ్ కల్చర్ వచ్చాక పట్టణాల్లో సైతం గోవుల పెంపకాలు, గోశాలల్లో గోవుల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక మన ఆవు పేడ దేశీయంగా పిడకలతో పాటు తాజాగా అగరబత్తిలు, వినాయక విగ్రహాలు, అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గోమూత్రాన్ని ఔషధంగా వాడుతున్నారు. అయితే మన ఆవు పేడకు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఎగబడి మరి మన దేశంలోని ఆవు పేడను కొంటున్నారు పలుదేశాలు. ఇటీవల కాలంలో ఆవు పేడకు డిమాండ్ బాగా పెరిగింది. అందులోనూ భారతదేశంలోని ఆవు పేడను దుబాయ్, అరబ్ దేశాలు ఎక్కువగా కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆవు పేడను ఎగుమతి చేస్తున్నారు. ఇందులో ఏముందో తెలియదు కానీ పడవల్లో టన్నుల కొద్దీ ఆవు పేడను తరలించుకుపోతున్నారు. తాజాగా కువైట్, ఇండియా నుంచి 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడకు ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఆర్డర్ను రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి తీసుకుపోయిన ఆవు పేడను ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత మొత్తంలో కొనుక్కొని పోతున్నాయి దేశాలు అనే డౌట్ వస్తుంది కదా. అరబ్ దేశాలు అంటేనే ఎడారి దేశాలు. అక్కడ ఎలాంటి పంటలు పండవు. మన దేశంలో అయితే ఆవు పేడను పంటలకు ఎరువులుగా వేస్తారు. మరి అరబ్ దేశాల్లో ఏం చేస్తారు అన్న సందేహం వ్యక్తమవుతున్నాయి. అయితే వాళ్ళు ఇంత భారీగా ఆవు పేడ దిగుమతి చేసుకోవడానికి కారణం ఉందట. ఇటీవల కువైట్ శాస్త్రవేత్తలు ఆవు పేడపై పరిశోధన చేస్తారట. ఖర్జూర సాగుకు అవసరమైన పోషకాలు భారతదేశ ఆవు పేడలో పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. గల్ఫ్ దేశాలు పండించే ఖర్జూరకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎడారిలో పండించే ఖర్జూర మొక్కలకు ఆవు పేడ వేస్తే దిగుబడి పెరుగుతుందని పరిశోధనలు గుర్తించారు. ఆవు పేడలో ఔషధ గుణాలు, పంటలకు మేలు చేసే పోషకాలు కూడా ఉంటాయి. అందుకే వారు భారత్లోని ఆవు పేడను ఎగబడి మరీ తీసుకెళ్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని